ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రణోదేవి సరస్వతి భాజే విర్వాజనీవతి దినామవిత్రయవతో. ఓం మహాసరస్వత్యై నమః. ఓం జ్ఞాన సరస్వత్యై నమః. ఓం లక్ష్మీ సరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం ఈ, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు కూడా అన్ని కర్కాటక రాశిగా పరిగణించబడతాయి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 2, రాజపూజ్యం 7, అవమానం 3. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చెలాయింపు కాలంగా నడుచును. రుణ విముక్తి, ఏ కార్యాలు తలపెట్టినా కూడా చాలా అవలీలగా చేయడం, అలాగే హోదా కలిగినటువంటి వ్యక్తుల పరిచయం కూడా కలుగును. ధన కుటుంబ బాధలు కూడా పటావంచలైపోవును. గృహంలో వివాహాది శుభకార్యాలు, గృహ జీవితానందం కూడా ప్రాణమిత వైషమ్యములు అంతరించుట కలుగును. నూతన కార్యక్రమములు కలిసివచ్చును. అప్రయత్నంగా ధనలాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తగును. కోర్టు వ్యవహారములందు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును. భూ గృహాదులలో కొనుట లేదా బాగు చేయించుట, సంతానం అభివృద్ధి, అలాగే శని సప్తమాధిపతి అయి 9వ కోణస్థితి వల్ల నూతన వృత్తులు, వ్యవసాయాలు, వ్యాపారాల్లో అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశాలు కూడా, వినోద విహారాదులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మనశ్శాంతి కలుగును. మొత్తం మీద ఈ రాశి వారికి రక్త బంధు వర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును. జీవితంలో ఎరుగినటువంటి ఉత్కట స్థుతి సిద్ధించును. పితృవర్గీయులు ఆదరణ, అభిమానం పొందుదురు. సంఘసేవ కూడా చేస్తారు. అలాగే 10 మంది పొగడ్తలచే మీ మాట విలువ హెచ్చును, చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంలో వారికి మించిన ఆలోచన పటిమదే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా సాధించి ఘనత పొందగలరు. సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధించును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండును. అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, గృహ లాభాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు పెరుగును. ప్రైవేటు కంపెనీల యందు పనిచేసే వారికి కూడా మంచి ప్రతిభను గుర్తించి ప్రమోషన్తో కూడినటువంటి కల్పించేటువంటి అవకాశం ఉంది. పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు జూలై తర్వాత కూడా ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మంచి యోగం అనే చెప్పొచ్చు. గ్రహముల అనుకూల సంచారం వల్ల ఏదో ఒక పదవి తప్పక పొందగలరు. అధిష్టాన వర్గం వారు కూడా మన్ననలు పొంది ప్రజల్లో కూడా మంచివాడిగా గుర్తింపు లభించును. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధించగలరు. నామినేటెడ్ పదవైనా కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ధనం ఖర్చు అయినా కూడా చక్కని ఫలితం కూడా పొందగలరు. ఈ సంవత్సరంలో కళారంగంలో ఉన్నటువంటి వారికి యోగకాలమే. టీవీ సినిమా పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు, చక్కని విజయాలు కూడా లభించడం వల్ల నూతన అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు, రివార్డులు పొందగలరు.
గాయని గాయకులు, డ్యాన్స్ మాస్టర్లకు కూడా, దర్శకులకు కూడా కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వం పొందేటువంటి అవకాశం చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా వస్తూ ఉంది. వ్యాపారస్తులకు కూడా మొత్తం ఈ సంవత్సరం కూడా అనుకూలమనే చెప్పొచ్చు. ఆశించిన దానికంటే అధిక లాభములు పొందగలరు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగును. సరుకులు నిల్వ చేయ వారికి విశేష లాభాలు కూడా ఉండును. కార్పొరేట్ సంస్థల్లో ఉన్న వారికి బాగుంటుంది. జాయింట్ వ్యాపారులకు కూడా భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో కూడిన వ్యాపారాలు చేయుదురు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు, వస్త్ర వ్యాపారస్తులకు కూడా అంతమాంతరంగానే ఉండును. అలాగే బిల్డింగ్ నిర్మాణ పనులు చేయు వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు ఏమందు గురుని ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గి ఆశించిన మార్కులు కూడా పొందలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ద్వితీయార్థం బాగుండును. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కౌలుదారులకు కూడా లాభదాయకంగానే ఉండును. చేసినటువంటి రుణాలు తీర్చగలరు. స్థిరాభివృద్ధి, గృహ లాభాలు, చేపలు, రొయ్యలు, చెరువులు వ్యాపారం చేయు వారికి విశేషంగా లాభించును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు పరిస్థితులు అనుకూలంగా ఉండుటచే ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషం కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అందుకు మంగళ శనివార నియమాలు కూడా పాటిస్తే చాలా చక్కని ప్రతిఫలం కూడా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2, అలాగే 4, 6, 8, 9 తేదీలతో కూడినటువంటి ఆది, సోమ, శుక్రవార, శనివారాలతో కూడిన అనుకూలించును. మీరు ఏ పని మంచి పని మొదలుపెట్టినా కూడా ఈ యొక్క తేదీ ఆది, సోమ, శుక్రవారాలతో, శనివారాలతో కూడిన 4, 6, 8, 9 తేదీలతో కూడినటువంటి రోజులో ప్రారంభిస్తే చాలా చక్కని ఫలితం పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.